న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు 8 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాల స్వాధీనం. మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. వర్షాకాలం దృష్ట్యా బల్దియా ముందస్తు చర్యలు. యుద్ధ ప్రాతిపదికన మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న అధికారులు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. వ్యాపార సముదాయాల తనిఖీ సందర్భంగా అధికారుల హెచ్చరికలు. ఇంటి నిర్మాణానికి అటవీ శాఖ అడ్డంకులు. ఆశలు ఆవిరయ్యాయని ఆందోళనలో బాధితులు. ప్రాణాలను హరించే పరిశ్రమ వద్దని రోడ్డెక్కిన గ్రామస్తులు. ఇథనాల్ పరిశ్రమను వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 3 కోట్ల విలువ చేసే 30 కిలోల ఆల్ఫోసోలం, 4 కోట్ల విలువ చేసే కెమికల్, 12 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బోధన్ రూరల్ పోలీసులు నార్కటిక్ బృందం కలిసి ముఠాను పట్టుకున్నారు. ఇటీవల బోధన్ గ్రామీణ పోలీసులు సాలురా మండలంలో 2 కిలోల అల్ఫోసోలంను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్ఫాజోలంను ఉత్పత్తి చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మంగళవారం కమిషనరేట్ లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించే ఈ విషయాన్ని సిపి వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్ బృందం ఇంటర్షిప్ ద్వారా బోధన్ రూరల్ సిఐ విజయబాబు ఆధ్వర్యంలో అల్ఫాజోలం కేసు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సాతారాలో సూర్యప్రభ ఫార్మాకేన్ ఇండస్ట్రీలో నిషేధిత మత్తు పదార్థాలు తయారీ అవుతున్నట్లు గుర్తించారు. ఇండస్ట్రీ నడుపుతున్న అమర్ సింగ్ దేశ్ముఖ్, ప్రసాద్ కడేరి బయో సిమ్యులేట్ కంపెనీ యజమాని బాబురావు, అల్ఫాజోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్, రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ విశ్వనాథ్ ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు తెలంగాణలోని కల్లు డిపోలకు అక్రమంగా అల్ఫాజోలం రవాణా చేస్తున్నట్లు గుర్తించామని సిపి వెల్లడించారు. లక్ష్మణ్ గౌడ్ ఇచ్చిన సమాచారంతో నిందితులు బోధన్ గ్రామీణ పరిధిలోని సాలూరు గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కు 2.5 కిలోల అల్ఫాజోలం డెలివరీ చేసే సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మొత్తం అల్ఫాజోలం రాకెట్ గుట్టు రట్టయిందని సిపి తెలిపారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. 8 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని ఉమేర్గా నుంచి సోలాపూర్ వెళ్లే జాతీయ రోడ్డుపై నిందితుల్లో ఒకడైన బాబురావు నుంచి 3 కోట్ల విలువ చేసే 30 కిలోల అల్ఫాజోలం సీజ్ చేశారు. అలాగే సాతారాలోని అమర్ సింగ్ దేశ్ముఖ్ నివాసంలో 12 లక్షల నగదు, 4 కోట్ల విలువ చేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీని సీజ్ చేశారు. నిందితులు వినియోగిస్తున్న ఫోర్డ్ కారును సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వివరించిన సిఐ విజయబాబు నార్కోటిక్స్ బృందాన్ని సిపి అభినందించారు. నమస్కారం. 1 వీక్ బ్యాక్ మనం బోధన్ రూరల్లో ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. క్రైమ్ నెంబర్ 148/2025. దాంట్లో 4 అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర అల్ఫాజోలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్ఫాజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ఫాజోలం దొరికింది మనకి సాలూరాలో.
దాని గురించి మన ఇన్స్పెక్టర్ మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్, వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ, తర్వాత మన పీసీలు విశాల్ మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, పీసీలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమ్రాన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 kgల ఆల్ప్రోజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల ఆల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్లో ఆల్ప్రోజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడుతూ ఉంది. పోలీసులు, టీనాబ్, డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ని సోర్స్ టు కన్జ్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పట్టుకొని వదిలేయకుండా, వాళ్ళు మనకి ఆల్ప్రోజోలం దొరికిందని వదిలేయకుండా మన టీజీ నాబ్ యొక్క టెక్నికల్ ఇన్పుట్, వాళ్ళ యొక్క కంటిన్యూస్ గైడెన్స్తో మనం ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనే పద్ధతుల దాకా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలు సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో మన ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి కోరుకుంటున్నాం. అట్లానే ఈ కన్జ్యూమర్స్కి గురిగా మా యొక్క ఎయిమ్ వాళ్ళని హరాస్ చేయడం కాదు. దాని గురించి మేము డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి అడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా మేడం 64A NDPS యాక్ట్లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో మీ ద్వారా మా యొక్క విజ్ఞప్తి, ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న ఒకవేళ డ్రగ్స్ బానిసలైన ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం. వాళ్ళని మార్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావడానికి మాకు ప్రయత్నం చేస్తాం. అట్లానే ఎవరైతే ఇటువంటి డ్రగ్ సప్లయర్స్ ఉన్నారో లేదంటే ఇట్లా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇల్లీగల్గా చేసిన ప్రాపర్టీస్ అన్నీ మేము 68 ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందే ఫ్రీజ్ చేస్తామని చెప్పాము. దానిలో భాగంగానే వాళ్ళ 3 కోట్ల వర్త్ ఆఫ్ ఫ్యాక్టరీని సీజ్ చేసాం. తర్వాత ఇతరత్ర ప్రాపర్టీస్ ఏమన్నా సంపాదించున్నా కూడా వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మేము చేస్తున్న కృషిలో అందరూ ముందు రావాల్సిన. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టే పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తా చెదారం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నూడా చైర్మన్ కేశవేణితో కలిసి నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడలిలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజ్ ని, నిజాం కాలనీలోని డ్రైనేజ్ ని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో గల మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుండి PF కార్యాలయం వరకు గల డ్రైనేజ్ ని, సాయినగర్ రోడ్ నెంబర్ 1 లో గల మురుగు కాల్వను,
టీన్ కమాన్ నుండి ఐటీఓసీ వరకు గల డ్రైనేజ్, వినాయక్ నగర్ లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించదలిచిన మురుగు కాల్వల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలుచోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకునే నిర్మాణాలు కలిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త చెదారం తొలగింపచేయాలని, ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురియక ముందే డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలుకాని చోట పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాం, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ ఆనంద్ సాగర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాలు విక్రయం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని విత్తనాల విక్రయ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రకృతితో పాటు వ్యాపారులు సైతం అన్నదాతలను మోసం చేస్తూ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. కొత్త రకం వెరైటీ అంటూ రైతులకు విత్తనాలను విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు వ్యాపారులు. కొత్త రకం విత్తనాలు సరైన దిగుబడి రాక అన్నదాత అవస్థలు పాలవుతున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అధికారులు వెల్లడించారు. పలు దుకాణాల్లో తనిఖీలు జరిపారు. వ్యాపారులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల స్వంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంది. కానీ నిర్మాణం జరిపేందుకు లబ్ధిదారులు ముందుకు రాగా అటవీ శాఖ అధికారులు బ్రేక్ వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమ్కేల్ మండలం దేవన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్లకుంటలో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ వేశారు అటవీ శాఖ అధికారులు. పరిష్కార మార్గం చూపాలని తాళ్లకుంట గుడిసెవాసులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఇల్లు లేని నిరుపేదల కొరకై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తోంది. అందులో భాగంగానే భీమ్కేల్ మండలంలోని దేవనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్లకుంట గ్రామంలో సుమారు 10 పూరి గుడిసెలు ఉన్నాయి. అందులో నుండి 4 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపికయ్యారు. ఇళ్ల నిర్మాణార్థమై పూరి గుడిసెల్ని తొలగించి ముగ్గు కూడా పోశారు. అటవీ శాఖ అధికారులు వచ్చి ఈ స్థలం అటవీ శాఖ పరిధిలోనిదని, ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం కుదరదని అన్నారు. ఈ సందర్భంగా షేక్ చోటమియా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్న ఆనందం మిగలలేదన్నారు. పూరి గుడిసెలోనే నివాసమున్న మేము ఇందిరమ్మ ఇళ్లని మురిసి ఆనందపడ్డ కొన్ని రోజులకే ఇలా జరగడం దుఃఖాన్ని మిగులుస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా షేక్ సమీర్ మాట్లాడుతూ మా గుడిసెల చుట్టూ పంట పొలాలు, ఇళ్లు ఉన్నాయన్నారు. ఉన్న గుడిసెల్ని తొలగించుకుని రోడ్డున పడ్డ దయనీయ దుస్థితి మాదన్నారు. తమ సమస్యకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని కోరుతున్నారు. ఈ సమస్యకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే పరిష్కార మార్గాన్ని చూపించాలని కోరారు. నా పేరు షేక్ చోటమియా, మా తాళ్ళగుంట. ఇక్కడ నుంచి 50 ఏళ్ళ సంది బతున్నాం. ఏదో గుడిసెలు వేసుకొని బతున్నాం. ఇట్లానే నెల్లు లేకున్నా కానీ తాండా నుంచి అక్కడ ఇక్కడ మోసుకుంటా కూడా బతుకు ఎలా తీసినాం. ఇప్పుడు బోర్ కూడా పడ్డది. మన ఇందిరమ్మ పిల్లట్లు వచ్చినాయంటే ఏదో అని ఇక ఉన్న గుడిసెలు వీక్కొని పిల్లట్లన్నా కట్టుకుందాం అన్నట్టు ఉద్దేశంలో ఉంటే పారాష్ట్రాన్ని వచ్చి ఆపేసారు. మరి ఆడ బతకాలి, మా బతుకులు ఏం బతుకులు ఇట్లా ఉన్నది సార్. మాది మా బతుకులు ఆడ చూపెడతారో చూపెట్టరు మరి మీరే. మేము ఆడ ఉండాలో మరి గుడిసెలు వీక్కొని రోడ్డు మీద ఉన్నాం, ఆనాలో కడుతున్నాం. మేము గుడిసెలు వీగినామంటే ముసుగులు సరిపోయింది. దాని మీదకి వెళ్ళి మరి మాకు ఆడ చూపెడతారు. మరి ఆడనా మనం రావాలన్నా బతకాలన్నా మరి ఈ సర్కారు ఆడనా చూపెడుతుందా మరి చూపెట్టదా? అది ఇది ఒక్కటి మాకు వర్షకాలం ఉన్నది, ఇబ్బంది అవుతుంది. మనకు చిన్న చిన్న పోరగాళ్ళు కూడా ఇక ఒక్క గుడిసెలో ఇక 10 మంది సంసారం చేస్తుందా చేయరాదు. ఇక గుడిసెలు ఉన్నాను, సామాన్ ఉన్నది, మంచి ఇంత పెట్టుకున్నాం. పండుగ కూడా బయట వెళ్ళమంటున్నాం. ఏం చేయాలి? ఇక ముసురులు ఉన్నాయి కానీ బతిమినాడు కూడా వస్తుంది, పండుగ చేయాల. మరి ఏం చేస్తారు మరి ఏం కథను? మరి ఇప్పుడు ముగ్గు వేసాగానే బంద్ చేసి పారాష్ట్రాన్ని మరి
మరి అన్న ఇన్ని రోజులు మరి ఫారెస్ట్ అద్దు మీరు గుడిచలే పీక్కుని ఆడ వెళ్ళిపో అన్న కానీ ఆడ చూసుకుంటుండే మళ్ళీ మేము ఇప్పుడు అంత పొలాలు అవుతున్నాయి దేశాలు పొలాలు అయినాయి ఏం లేదు మరి ఫారెస్ట్ అంటే కొన్ని రోజులు కొన్ని జాగాల అంటూ అట్లనే ఆగాలి అడవి ఆగకుండా మొత్తం ఏం లేదు మొత్తం పొలాలు అయినాయి మంచిగా వాళ్ళు పంటలు పండిస్తారు బోర్లు వేసి కొడుకులు నలుగురు పంటలు లమ్మడోళ్ళు ఇక అంతా నడుతుంది మరి మనకే గుడిసెలు ఇప్పుకొని ఇండ్లు కట్టంగానే అటు ఎన్ని ఫారెస్ట్ ఉంటుందేమో అది అంతా ఫారెస్ట్ ఉండేది ఎందుకు మళ్ళీ ఆ పొలాలు ఇక ఒకరొకరు 50 ఎకరాల పొలాలు 30 ఎకరాలు 20 ఎకరాల పొలాలు చేసుకుని బతురు వాళ్ళు బోర్లు వేసుకుంటా కొన్ని 10 బోర్లు ఉన్నాయి ఇదంతా పండిస్తారు వాళ్ళు పండించేటోళ్ళు అది అంత ఫారెస్టే కాదు కానీ ఇక మేము ఇంత ఇల్లు కట్టుకున్నాం మరి సర్కారు ఇచ్చింది కదా అని సర్కారు ఇందిరమ్మది సర్కారుగా ఇచ్చిర్రు ఇక ఏదో కట్టుకుందాం 4 రోజులు బతుకుచ్చిర్రు అంటే ఏమో మీరు మాకు ఆపబట్టింది ఫారెస్ట్ అని మరి బతుకులు ఏమో మరి ఇక కొద్దిగా అర్థం చేసి గవర్నమెంట్ కూడా ఇంత పట్టించుకుంటే మంచిగా ఉంటుంది మనకు మొత్తం పట్టించుకోకుండా మొత్తం ఇక నూకేస్తారు అన్నట్టు ఇక మంచిగా ఉంటుంది ఇక పొరగాలు ఇట్లా ఉన్నాయి మేము ఏడికి పోవాలి ఏడ ఉండాలి ఇన్ని రోజులు ఉన్నాం మరి ఏడ తొవ్వ చూపెడతారా ఏం చెప్తారా మాకు గుడిసెలు ఇట్లా. ఓకే, అందరికీ నమస్తే. నా పేరు షేక్ షామీర్, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ దేనిపల్లి గ్రామం. మేము రాయగొట్టి బతికేటోళ్ళం. కొన్ని 50 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఉండబట్టి రీడ. మిగతాది ఏంటంటే డబల్ బెడ్రూమ్స్ ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని మాకు ఉన్న ఇండ్లు తీసేవిచ్చారు. ఆ తర్వాత ముగ్గులేయంగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ అని ఆపేయడం జరిగింది. అదంతా మేము ఉన్న సామాన్ అంతా మొత్తం బయటికి పెట్టేసినాం. 2-3 రోజుల్లో వర్షాల్లో తడిసినాం. అదంతా ఇంకేమైందంటే ఇదివరకు మాకు ఏ పరిష్కారం లేదు. మాకు ఏదైనా పరిష్కారం చూపించండి, లేదా ఈడ కాకపోతే ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా అక్కడైనా మాకు పరిష్కారం చూపించండి. ఏంది మీ వాళ్ళు పేరు చెప్పాలా? ఇదే మా ఫస్ట్ గుడిసెలు ఉండే, ఈడ గుడిసెలు ఉంటే అది తీపిచ్చేసారు. మొగ్గులు వేయంగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపేసారు. అదే ఫస్టే చెప్తే మేము అదే గుడిసెలా ఉంటుంటే ఇప్పుడు ఎటు కాకుండా మాకు చేసేసారు. ఇప్పుడు రోడ్డు మీదకి ఉన్నట్టు అయిపోయింది, చెట్ల కింద ఉంటున్నాం మేము. ముందే ఫారెస్ట్ అని చెప్తే మేము అదే గుడిసెలా ఉంటుంటే పీకేకుండా ఎంతగానో ముందు ఉంటుంటే అట్లనే ఉన్న గుడిసెలు తీసేసి రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు మాకు దారి చూపెట్టేవాళ్ళు ఎవరు? మా పరిస్థితి ఏంది? ఇట్లనే రోడ్డు మీద పండుకోవాలన్నా లేకపోతే చెట్ల కిందకి పండుకోవాలన్నా మీరే మాకు చెప్పండి. తమ ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ నిర్మించడం కాదని, తమను చంపి ఫ్యాక్టరీ నిర్మించాలని సదాశివనగర్ మండలం జనగామ రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 2 ఏళ్ల క్రితం జూట్ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే నాడు ప్రతిపక్ష నాయకునిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతులకు మద్దతుగా భూములు కోల్పోకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవం చేశారని స్థానికులు విమర్శించారు. జూట్ పరిశ్రమ, పప్పు ధాన్యాలు, రైస్ మిల్లులు అని చెప్పి ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఆ కెమికల్ మొత్తం తమ గ్రామాన్ని చుట్టుముడుతుందని, ఫలితంగా భూములు కోల్పోతామని, నీరు కలుషితం అవుతుందని, ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే తమ ప్రాణాలు తీసి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఈ చర్యను నిరసిస్తూ జనగామ వాసులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గ్రామ రైతులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను జాగృతం చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవాలు జరుపుకోనుంది. ఈ నెల 31న జలవిహార్లో నిర్మించనున్న రజతోత్సవ కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని టీజేఎఫ్ జిల్లా బాధ్యులు గోస్కెవార్ సాయి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం టీజేఎఫ్ రజతోత్సవ సంబరాల పోస్టర్లను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం బాధ్యులు గోస్కెవార్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబరాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
పోస్టర్ ఆవిష్కరణలో TUWJ 143 జిల్లా బాధ్యులు పంచిరెడ్డి శ్రీకాంత్, బాలకుమార్, దివాకర్, ఆంజనేయులు, భానుతేజ, అజ్మత్, సాయి కుల్కర్ణి, అరుణ్ గౌడ్, సురేష్, సితార, కృష్ణ, రాజేష్, మోహన్, శ్రీనివాస్, కృష్ణ, పుల్గాం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న సమస్యలపై అందరితో పాటు తెలంగాణ జర్నలిస్టులు కూడా ముందుకు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసుకొని ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో TJF 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్లోని జలబిహార్లో రజతోత్సవ సభను నిర్వహిస్తోంది. దీనికి అల్లం వహిస్తున్నారు. ఈ సభకు అందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మావోయిస్టులపై జరుపుతున్న నరమేధం ఆపి వారితో శాంతి చర్చలు జరపాలని CPIML మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నరమేధం ఆపేలా చూడాలని, ఎన్కౌంటర్లు, ఆదివాసీల మరణాలపై న్యాయ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ మాస్లైన్ పార్టీ కార్యాలయంలో మంగళవారం CPIML మాస్లైన్ పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా CPIML మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రాల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్కౌంటర్ మృతి చెంది 6 రోజులైనా బంధువులకు వారి మృతదేహాలను అప్పగించకపోవడం కేంద్ర రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫ్యాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడ్డారని ఆయన ప్రశ్నించారు. అంత్యక్రియలు గౌరవప్రదంగా జరుపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మరోసారి తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. మృతుల బంధుమిత్రుల పట్ల నిర్బంధం, బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పోలీసుల దుర్మార్గ వైఖరి చూస్తే పట్టుకు వచ్చి కాల్చి చంపినట్లు వచ్చే వార్తలను విశ్వసించేలా ఉందని ఆరోపించారు. మీడియా సమావేశంలో CPIML మాస్లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవారాం, జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, ఎస్ సురేష్, కి రాజేశ్వర్, జి కిషన్, సత్యక, బి కిషన్, PDSC జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, AIPKMS జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్, TUCI నాయకులు అరవింద్, నిఖిల్, కట్టరాములు పాల్గొన్నారు. 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఏకపక్ష యుద్ధం మావోయిస్టులపైన ప్రకటించడం చేయడం, ఈ 6 మాసాల్లో 500 మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ చర్యల్ని CPIML ప్రజాపండ మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ జవాబు అర్పిస్తూ ఉంది. ఈ ఘటనలు, ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్న, అడవిలో ఉన్న 42 ఖనిజాల దోపిడీ, ఖనిజాలపై ఆధిపత్యం, అడవిపై ఆధిపత్యం, అడవి సంపదపై ఆధిపత్యం కోసమే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల, ఆదాని, అంబానీ శక్తులకు ఒప్పజెప్పడం కోసం యుద్ధం జరుగుతూ ఉంది. మణిపూర్లో ఏ ఉగ్రవాదులు ఉన్నారు, ఏ తీవ్రవాదులు ఉన్నారు, ఆడ ఎందుకు దాడి చేశారో మనకు అర్థమవుతూనే ఉంది. ఈ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఏదైతే మే 19 నుండి 21వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబూల కేశవరావు పైన టార్గెట్ చేసి వేలాది మంది సైన్యంతో 35 మంది ఉన్న సైన్యం పైన 35 మంది ఉన్న మావోయిస్టు పార్టీ కార్యదర్శికి రక్షణగా ఉన్న వారిపై దాడి చేసి దాదాపుగా 20 మందిని పొట్టన పెట్టుకుంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు చనిపోయిన శవాన్ని మాకు ఇవ్వండి అని ఆంధ్ర, తెలంగాణ బంధువులు అక్కడున్న ప్రభుత్వాన్ని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, అక్కడున్న పోలీసు అధికారులను వేడుకుంటే కుటుంబ సభ్యులు ఏమాత్రం లెక్క చేయకుండా హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు శవాలను ఒప్పజెప్పండి బంధుమిత్రులకు అని చెప్పేసి స్పష్టమైన ఆజ్ఞ జారీ చేసిన ముడ్డికి తెలుసుకొని మేము చెయ్యమని చెప్పేసి, మరి వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి విమర్శించిన బీజేపీ నేతల్లారా, టీడీపీ నేతల్లారా, మరి పోలీసులు రాజ్యాంగాన్ని లెక్కలో తీసుకుంటలేరు, రాజ్యాంగాన్ని ఆదేశాన్ని అమలు చేయట్లేదు, మీకు కల్పించట్లేదా అంటున్నాం. అందుకనే మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే న్యాయ విచారణ జరపాలని,
అట్లాగే అమరులైన వాళ్ళందరూ కూడా విప్లవం కల్పిస్తూ ఇది ప్రజాస్వామికవాదులు రాజకీయ నాయకులు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ శివారులో మహిళ హత్య జరిగింది. షాపూర్ గ్రామానికి చెందిన సాధ సుమలతగా గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. మద్యం సేవించి దారుణానికి ఒడిగట్టినట్లు ఘటనా స్థలంలో ఆడవాళ్లు దర్శనమిచ్చాయి. నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామశివారులో గుత్పా కెనాల్ పక్కన సోమవారం సాయంత్రం రాపూర్ గ్రామానికి చెందిన సాధు సుమలత అనే మహిళ హత్యకు గురైంది. గుత్పా కెనాల్ పక్కన నిర్మానుష్య ప్రాంతంలో కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఘటనా స్థలంలో దుండగులు మద్యం సేవించి దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతురాలి కూరగాయల మూట చిందరవందరగా పడి ఉండడం, దుండగులు 2 గ్లాసులలో మద్యం సేవించినట్టు మందు బాటిల్, నైలాన్ తాడు పక్కన పడి ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సుమలత ఇంటి నుంచి సాయంత్రం నందిపేట్ మార్కెట్ కు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు. స్థానిక రైతు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె నివాసంలో సింగరేణి జాగృతి ఆవిర్భావం జరిపారు. పలువురు జాగృతిలో చేరారు. బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించారన్నారు. ఎమ్మెల్సీ కవిత చిత్రపటాన్ని బహుకరించారు. పలువురు జాగృతి కండువా కప్పుకుని సంస్థలో చేరారు. కొడుకు జ్ఞాపకార్థంగా కోట్ల రూపాయలతో అనాథాశ్రమం ఏర్పాటు చేసి నా అనే ఎవరూ లేని అనాథలకు హక్కును చేర్చుకున్నారు. వారికి మంచి విద్యను అందించి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 3వ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గుమ్మడి సుచిత్ర శ్రీధర్ బాబు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంప్ కు చెందిన గుమ్మడి సుచిత్ర శ్రీధర్ బాబు దంపతుల కుమారుడు శౌరీష్ రాజ్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన గుమ్మడి ఫౌండేషన్ లో మంగళవారం 3వ వార్షికోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. గుమ్మడి శౌరీష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, రంగారావు చౌదరి, గుమ్మడి శ్రీహరి, రాధాకృష్ణ చేతుల మీదుగా గుమ్మడి ఫౌండేషన్ అనాథ పిల్లలతో పాటు సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. తదనంతరం గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, ఎక్లాస్పూర్ గ్రామ పెద్దలు రాధాకృష్ణ మాట్లాడుతూ గుమ్మడి సుచిత్ర శ్రీధర్ బాబు కొడుకు శౌరీష్ రాజ్ జ్ఞాపకార్థంగా కోట్ల రూపాయలతో తమ కోటగిరి మండలంలో అనాథాశ్రమం ఏర్పాటు చేసి వారికి మంచి బుద్ధులు నేర్పుతూ మంచి భోజనాన్ని అందిస్తూ మంచి విద్యను అభ్యసించడానికి ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నందుకు కోటగిరి మండల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, రంగారావు చౌదరి, రాధాకృష్ణ, గుమ్మడి శ్రీహరి, బ్యాంక్ మేనేజర్ శివకుమార్, విద్యుత్ శాఖ ఏఈ బుజ్జిబాబు, గుమ్మడి ఫౌండేషన్ నిర్వాహకులు రాము, మధుకర్, ఎక్లాస్పూర్ సూరిబాబు, రవీంద్రబాబు, హరినాథ్, బస్వాపూర్ ప్రసాద్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు రాజు, గుమ్మడి ఫౌండేషన్ సిబ్బంది సత్యం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు కూడా ఇక్కడ మంచి చదువును అందిస్తున్న ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా మేము ఇక్కడ వచ్చాము. అన్నదానం కూడా ఉండే, మళ్ళీ ఇక్కడ పని చేసే వాళ్లకు బట్టలు అందించారు. మళ్ళీ మా పిల్లలకు కూడా అన్నదానం ఉండే, మేము కూడా అన్నదానం స్వీకరించాము. చాలా చాలా ధన్యవాదాలు. 27 మే జన్మించారు. ఈయన అకాల మరణంతో వాళ్ళ తండ్రి గారు పేదవారు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ అనాథాశ్రమం ఏర్పాటు చేశారు. అనాథాశ్రమం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయింది. అనాథాశ్రమం అంటే పిల్లలకి అన్నం పెడతామే కాదు, అన్నం, బట్టలు, విద్యతో పాటు వాళ్ళకి గార్డెనింగ్, సొంతంగా ఆవుపాలు, పళ్ళు, కూరగాయలు పండించుకుంటా అసలు మన ఇంటికన్నా కూడా ఎక్కువ సవలతులు కలిగించారు. వాళ్ళకి
ఆ భగవంతుడు చల్లని ఆశీస్సు వాళ్ళని కోరుకుంటారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. 3వ వార్షికోత్సవం. ఇక్కడ ఉండే పిల్లలకు మన బట్టలు పంపిణీ కానీ మన ఇక్కడ పనిచేసే వాళ్ళకు బట్టలు పంపిణీ గుమ్మడి శ్రీధరన్న సుచిత్ర మళ్ళా సౌరీష్ రాజ్ జ్ఞాపకార్థంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి వీళ్ళందరికీ నిర్వహించడం వల్ల మా కోటగిరి మండలంలో ఈ గుమ్మడి ఫౌండేషన్ ఉండడం మా కోటగిరి మండలానికి గర్వకారణం. ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడం, ఇంత పెద్ద బిల్డింగ్ని కట్టించి శ్రీధరన్న ఇది పేద పిల్లలకు అందజేస్తున్నారు కాబట్టి శ్రీధరన్న గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి జర్నలిస్టులు మంచిని వెలికి తీయాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి సూచించారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ గురించి ప్రచురించాలన్నారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలతో పాటు మంచిని పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు తమ తమ పత్రికలలో కాన్స్టిట్యూషన్ లోని చట్టాలను ప్రజలకు వివరించాలన్నారు. అనేక మందికి చట్టాలపై అవగాహన ఉండదన్నారు. మండల లీగల్ సర్వీస్ చైర్పర్సన్ గా తన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తామన్నారు. పేదలు, వృద్ధులు ఈ సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామన్నారు. దీనిని పేదలు, వృద్ధులు, ప్రజలు న్యాయ సేవలు పొందవచ్చన్నారు. వచ్చే నెల 14వ తేదీన ఆర్మూర్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడ్డ కేసులు, చిన్న చిన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులను సన్మానించడం అభినందనీయమన్నారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అంకిత భావంతో పనిచేస్తారని ప్రశంసించారు. వారి కోసం తమ ఫౌండేషన్ ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ను చేయించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటానని చెప్పారు. తన తండ్రి ఆశయాల మేరకు విద్య, వైద్యంలో పేద ప్రజలకు అండగా ఉండడం కోసం తన వంతుగా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, కొండి రామచందర్, చందు, టీయూడబ్ల్యూజే ఐజీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు వినోద్, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారి గోచర మహిపాల్ జర్నలిస్టులకు మొమెంటోలతో సన్మానించారు. పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే పెద్దల వరకు కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే చాలా మందికి తెలియదు. చట్టంలో ఏమున్నాయో తెలియకుండానే ఇది ఒకటి నేరం అని తెలియకుండానే నేరం చేసే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ప్రజలు. సో ఇలాంటి మాధ్యమాల ద్వారా ఏది మంచి ఏది చెడు, ఒక్కొక్క పత్రికలో రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించో లేకపోతే ఒక బిఎన్ఎస్ గురించో బిఎన్ఎస్ఎస్ గురించో ఒక్క ప్రొవిజన్ గురించి కనుక మీలో ఎవరికైనా లీగల్ నాలెడ్జ్ ఉంటే దాని గురించి ఒక్క చిన్న 4 లైన్లంతా జస్ట్ ఒక కొటేషన్ లాగా మీరు చెప్తూ పోతూ ఉంటే అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఆ పరంగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్లో నాదొక చిన్న విన్నపం. నేను యాజ్ ఎ సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్మూర్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్లో కూడా వర్క్ చేస్తాను. ఇది నాది ఇంకొక రోల్. లీగల్ ఎయిడ్ ఇస్తాం, అంటే లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఎవరికైతే బీద వాళ్ళు ఉంటారో, ముసలి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తాం. అలాగే లోక్ అదాలత్ అనేది ఒకటి నిర్వహిస్తూ చిన్న చిన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసెస్, సివిల్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ 4 సార్లు ఇలాంటి లోక్ అదాలత్. 4th ఎస్టేట్ అయినటువంటి పాత్రికేయ మిత్రులందరితో కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి నవనాథపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి నరేందర్ గారికి, గౌరవ అధ్యక్షులైనటువంటి సీనన్న గారికి, అలాగే నిజామాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులైనటువంటి సంజీవన్న గారికి, మరియు ముఖ్యమైన విషయం మన ముఖ్య అతిథి గారైనటువంటి ఈ మధ్యనే ఆర్మూర్కు ఇచ్చేసినటువంటి మేడం
గౌరవనీయులైనటువంటి సీనియర్ సివిల్ జడ్జ్ మేడం శ్రీదేవి గారికి నమస్సుమాంజలతో గట్టిగా మేడంకు ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మన ఆర్మూర్ యొక్క విశిష్టత, ప్రేమ, అంకిత భావం, అలాగే మన యొక్క ప్రేమ అభిమానాలు కూడా మేడంకి తన టెన్యూర్ మొత్తం ఉండాలని కోరుకుంటూ, ముందుగా మేడం మాది ఈఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్. నేను చార్టెడ్ అకౌంటెంట్గా గత 20 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో నా యొక్క వృత్తి నిర్వహిస్తూ, మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మ్యాథమెటిక్స్ టీచర్గా ఉంటూ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలోనే తను రామ్దాస్ సార్గా అందరికీ సుపరిచితులైనటువంటి ఆయన ఈ మధ్యనే పరమపదించడం జరిగింది. వారి యొక్క ఆశయాలు, అభ్యుదయ భావాలన్నటువంటి మా నాన్నగారు ఎప్పుడు కూడా ధర్మానికి, నీతికి, నైతిక విలువలకు తలొగ్గి ఉండమని చెప్పిండు. వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇతరులకు నీ యొక్క అవసరాలు తీరిన తర్వాత మిగతాది జనం కోసం నీ యొక్క కొంత భాగమైన ఖర్చు పెట్టాలి అని చెప్తుండే నాకు చిన్నప్పటి నుంచి. అటువంటి ఆ భావాలను నేను కూడా తీసుకున్నాను. నాతో పాటు బహుళ అంతస్తులో కొనసాగుతున్న హోటళ్లు, ఆసుపత్రుల్లో ఉన్న సదుపాయాలపై జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇటీవల బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా నగరంలో హోటళ్లు, ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలో వెలసిన నక్షత్రాల హోటళ్లు, కార్పొరేట్ వైద్యశాలలు సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై పోలీస్, వైద్యారోగ్య శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి తనిఖీలు జరిపారు. అనుకోకుండా హాస్పిటళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే లోపల ఉన్న కస్టమర్స్ బయటకు వెళ్లేందుకు ఎమర్జెన్సీ రూట్, మంటలు ఆర్పడానికి కావలసిన పరికరాలు, ఇతర అంశాలపై తనిఖీ చేపట్టారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల పట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ, నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రతినిధులు ఉన్నారు. సోమవారం నగరంలోని ఆసుపత్రులను తనిఖీ చేశారు. ప్రతి హాస్పిటల్లో ప్రామాణిక తనిఖీ జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపింది. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాల నిర్వహణ, అత్యవసర నిష్క్రమణ మార్గాల నిర్దిష్టతపై సిబ్బంది అవగాహన లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. గుర్తించిన లోపాలను తక్షణమే సరిచేసి అగ్ని ప్రమాద భద్రతా నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు, 8 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాల స్వాధీనం. మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. వర్షాకాలం దృష్ట్యా బల్దియా ముందస్తు చర్యలు, యుద్ధ ప్రాతిపదికన మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న అధికారులు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు, వ్యాపార సముదాయాల తనిఖీ సందర్భంగా అధికారుల హెచ్చరికలు. ఇంటి నిర్మాణానికి అటవీ శాఖ అడ్డంకులు, ఆశలు ఆవిరయ్యాయని ఆందోళనలో బాధితులు. ప్రాణాలను హరించే పరిశ్రమ వద్దని రోడ్డెక్కిన గ్రామస్తులు, ఇథనాల్ పరిశ్రమను వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.